నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో స్టేబుల్ గవర్నమెంట్ ని అందించడమే కాకుండా లాంగ్ సైట్ దూరదృష్టి ఆలోచనతో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇలా జీడీపీ 7% పెరిగింది. పోయిన సంవత్సరం 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ సంవత్సరం 53 లక్షల పైచిలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాకుండా అనేక ప్రజారంజకమైనటువంటి విషయాల మీద దృష్టి మళ్లించింది. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఎంత గంభీరంగా ఉందో చూస్తా ఉన్నాం. కాబట్టి పోయిన బడ్జెట్ లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టెబిలైజ్ చేయాలి, దాన్ని స్ట్రెంథన్ చేయాలని చెప్పి భావించారు. దానికి అనుగుణంగానే యువశక్తిని దేశ పురోగమనంలో భాగస్వాములు చేయకుండా దేశం అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలో అవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇవాళ రోగులు, క్యాన్సర్ రోగాలు పెరిగిపోయి ఇలా వాళ్ళకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి మందుల మీద ఎట్లయితే ట్యాక్స్ తగ్గించిండ్రో, ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించిండ్రో, అదే పద్ధతిలో ఇంకొక 17 రకాల వ్యాధులని ఇండివిజువల్స్ కనుక ఇంపోర్ట్ చేసుకుంటే వాటి మీద ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చి ఇలా ఆ పేద రోగులకు ఒక ఉపశమనం కలిగించే ప్రయత్నం చేశాం. మూడవది అతి ముఖ్యమైనది ఇలా ట్రామా కేర్ సెంటర్స్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ట్రామా కేర్ సెంటర్లు పెట్టాలని చెప్పి ఇలా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. దీని మొత్తంలో గతంలో ప్రతిపక్షాలు ఏదైతే నరేగా మీద మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో మొత్తం కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారని చెప్పి ఆరోపణ చేసిండ్రు. పోయినసారి 81,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఈసారి 1,50,000 కోట్ల పైచిలకు బడ్జెట్ పెట్టి దాన్ని గ్రామీణ ప్రాంత పేదలకు మరింత ఉపాధి కల్పించే కాన్సెప్ట్ కి ఇలా మోడీ ప్రభుత్వం తెరలేపింది. గతంలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ జనరల్ గా ఒక దేశ భవిష్యత్తు ఇలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసినప్పుడు పోయినసారి 11 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం పెడితే ఈసారి 12 లక్షల కోట్ల పైచీలు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ దీనికి కేటాయించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా చేనేత కార్మిక రంగానికి ఇవాళ లక్షలాది కార్మికులు ఇన్వాల్వ్ అయిన రంగం కాబట్టి జనరల్ గా ఈ బడ్జెట్ లో ఎక్కువ మ్యాన్ పవర్ ను ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో పెట్టినట్టుగా కనపడతా ఉంది. దానికి కూడా ప్రోత్సహం జరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌల్ట్రీ కానీ, డైరీ కానీ, ఫిషరీస్ కానీ, వ్యవసాయంతో పాటుగా ఇవన్నిటికి కూడా పెద్దపీట వేసిందనడానికి ఇవాళ బడ్జెట్ స్పీచ్ సచివ సాక్ష్యం. అన్నిటికంటే ఇంపార్టెంట్ గా ఇంపోర్ట్ తగ్గించుకోవాలి, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ తగ్గించుకోవాలని చెప్పి దాన్ని డిస్కరేజ్ చేసుకోవాలి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలని దానికోసం అనేక రకాల పథకాలని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అందుకే హోల్గా చూసినప్పుడు దేశం 2047 వికసిత్ భారత్ వైపు ప్రయాణం చేయడానికి ఇవాళ ఆ బడ్జెట్ స్పష్టంగా కనబడుతుంది. సర్వీస్ సెక్టర్, కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి సెక్టర్ సర్వీస్ సెక్టర్. ఆ సెక్టర్ని కూడా మొట్టమొదటిసారిగా గుర్తించి దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడెక్కడ దేశంలో ఏ రీజియన్లో దేన్ని డెవలప్ చేయాలని దాంట్లో భాగంగా ఒరిస్సా, అదేవిధంగా ఏపీ, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలకు ఎర్త్ మినరల్స్ ప్రమోట్ చేసేటువంటి హబ్గా మార్చబోతా ఉన్నారు. దానికి ఒక కారిడార్గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా గౌతమ బుద్ధుడు నిలయాడినటువంటి ప్రాంతం అవుతుందో నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి టూరిజం డెవలప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ వాటికి కూడా అట్లా చేయడం జరిగింది. ఈసారి దేశం మొత్తంలో ఏ రీజియన్ లో దేనికి ప్రమోట్ చేయాలి, దేనికి సపోర్ట్ చేయాలి, దేనికి బడ్జెట్ అలొకేషన్ చేయాలి, ఎట్లా బ్యాంకింగ్ రంగాన్ని పేద ప్రజలకు లోన్స్ ఇప్పించే విషయంలో, ఉపాధి కల్పించే విషయంలో ఎట్లా చేయాలనే దాంట్లో చాలా మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇలా ఈ బడ్జెట్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది.